205 కోట్లు మురిగిపోయాయి. డిఎంఈ అధికారుల నిర్లక్ష్యంతో కొరగాకుండా పోయిన కేంద్ర నిధులు. డిఎంఈ అధికారుల నిర్లక్ష్యం 100 కోట్ల రూపాయలను ఎందుకు కొరగాకుండా చేసింది. చేతిలో సొమ్మున్నా ఖర్చు చేసుకునే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా సదరు నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్రం ఇచ్చిన 370 కోట్లు 205 కోట్లని మురగబెట్టారు. ఎవరయ్యా ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి? ఈయనకి ఆ నియోజకవర్గం బోర్డర్లే తెలియవు. ధర్మవరం నుంచి ఈవీఎంల ద్వారా సత్యకుమార్ అనేటటువంటి ఒక బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. బీజేపీ క్యాండిడేట్ మంత్రి అయ్యాడు. ఇతను చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది తిడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని. కేంద్రం నుంచి 370 కోట్లు వస్తే 205 కోట్లు మురగబెట్టారంట. మీరు అసలు ఏం మనుషులయ్యా? అధికారుల మీద దోసేటువంటి మీరు ఏ గుడ్డిగాడికి పొలిదవుతున్నారు? మంత్రి ఏం పొడుస్తున్నాడు? సత్యకుమార్ యాదవ్కి పని అయింది. ఏం పొడిసే పని ఉంది? తన వైద్య ఆరోగ్య శాఖలో 370 కోట్లు వస్తే ఖర్చు చేయకపోతే అధికారులతో సమీక్షలు చేయడం చేత కదా. 21 నెలలుగా ఏం పొడుస్తున్నావా? ఇంకా చెప్పాలంటే ఏం పీకుతున్నావు? నీకేం పని? 21 నెలల కాలం నువ్వు పీకిందేంటి, పొడిసిందేంటి? 370 కోట్లు వస్తే 205 కోట్లు మురిగిపోయినాయి అంటే అధికారులతో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత లేదా? అధికారులు తప్పు చేస్తే దాన్ని చూసుకోవాల్సింది నువ్వు లేదా? 21 నెలల కాలం నువ్వేం చేసావు? 3 సంవత్సరాలుగా 2023లో వచ్చినాయి ఈ నిధులు. ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టాలి 2026 లోపు. 2024లో మీరు అధికారంలోకి వచ్చారు. ఏం పొడిశారు? పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల కాలేజీలో వైద్య పరికరాలకు 370 కోట్లు కేంద్రం ఇస్తే దాంట్లో 165 కోట్లు మాత్రం ఖర్చు చేశారంట. ఇంకా 20 రోజులే గడువు ఉంది. 205 కోట్లు ఇప్పుడు మురిగిపోతున్నాయి. ఏం మనుషులు ఇట్లాంటి ప్రభుత్వం మనం పడుతుంది. వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. వీళ్ళ సెటిల్మెంట్లు, వీళ్ళ ఎంజాయ్మెంట్లు, వీళ్ళ రాసలీలలు, వీళ్ళ రాస క్రీడలు వీటితో బిజీగా ఉన్నారు. వీళ్ళు కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టి సీఎం చెప్పినా బేఖాతరంట. మళ్ళీ నీకు సిగ్గులేదు ఆంధ్రజ్యోతి రాయడానికి వార్త? సీఎం చెప్పినా బేఖాతరా? తీసి అవతలేండి. సీఎం చెప్తే కాదు, సీఎంఏ ఒక పనికి బాలితనంగా ఉన్నాడు ఈరోజు. ఇంకా వాళ్ళ మంత్రివర్గం అంతే ఉంటుంది. వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్లో బిజీగా ఉన్నారు. బేబీ అంట. అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్. ఇంకేం చూస్తారు ఇవన్నీ? ఇదండి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో చూడండి. వచ్చిన నిధులు కూడా మురగబెడుతున్నారు. చాలా గొప్ప ప్రభుత్వం ఇది. సిగ్గులేనటువంటి గొప్ప ప్రభుత్వం.